అసెంబ్లీ సమావేశాలకు వినూత్న రీతిలో హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను సరిగ్గా నడిపే స్థితిలో లేదని విమర్శించారు. మోదీ సర్కార్ బడ్జెట్ను ఆకాశానికి ఎత్తేశారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. బడ్జెట్ను విమర్శించడం కాంగ్రెస్ బీఆర్ఎస్ మూర్ఖత్వమని మండిపడ్డారు కమలం నేతలు. అసెంబ్లీ సమావేశాలకు వినూత్న రీతిలో హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతుల సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్నామంటూ పంచెకట్టు దోతిలో అసెంబ్లీకి వచ్చారు. అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగాన్ని కాపాడాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత గన్పార్క్ దగ్గర అమరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుంచి అసెంబ్లీ చేరుకున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని కూడా సరిగా నడపలేని దుస్థితిలో ఉందని విమర్శించారు బీజేపీ నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళుతుందన్నారు. కాంగ్రెస్ నేతలకు అసెంబ్లీలో మాట్లాడాలంటే భయం ఎందుకని ప్రశ్నించారు ఏలేటి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రి మండలికి అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షం గొంతంటే ఎందుకు భయపడతా ఉన్నారు? ప్రతిపక్షం లేపేటువంటి అంశాలను ఎదుర్కోలేక, అసెంబ్లీని కొనసాగించలేక తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అసెంబ్లీని 4 రోజులు 5 రోజులకే వైండప్ చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి నిధులివ్వలేదనడం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ సహా దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు కేటాయింపు చేశామన్నారు. బడ్జెట్లో ఏకంగా 11,50,00,000 కోట్ల రూపాయలను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమన్నారు సంజయ్. దేశ సమగ్రాభివృద్ధికి వికసిత భారత్ కోసమే కేంద్ర బడ్జెట్ అన్నారు ఎంపీ లక్ష్మణ్. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్రాలకు, ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ కాదన్నారు లక్ష్మణ్. కేంద్రం బాధ్యతగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇచ్చిందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనక ప్రకటన చేసినట్లు తెలిపారు.